brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్న సుందరీమణులు తెలంగాణలో ఉన్న చారిత్రక ప్రదేశాలను చుట్టైపోతున్నారు. ఈ క్రమంలో ఆయా స్పాట్ల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్లీపర్ సెల్స్ తమ ఉనికిని చాటుకుంటారా అన్న కోణంలో నిఘాను పెంచారు. ఈ నెల 13న చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ఉండబోతోంది. అదే రోజు చామహల్లా ప్యాలెస్ లో మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఈ క్రమంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈవెంట్ స్కెడ్యూల్ ఉద్దేశాలను వివరిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు సహకరించాలని కోరుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తోపుడు బండ్లు ఉండేందుకు అవకాశం లేదంటూ వారికి పోలీసులు స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో జ్యోతి, ఎలా తనిఖీలు పూర్తయ్యాయా అండ్ అలాగే అక్కడున్న వ్యాపారులతో కూడా సమావేశం అవుతున్నారు అని తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది రైట్ నౌ? ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఎస్ నేత్ర, ఒకవైపు ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి పోటీలతో పాటుగా మరొక వైపు ఐపీఎల్కి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్లు ఉన్నటువంటి నేపథ్యంలో 3 కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు భారీ భద్రత అప్రమత్తతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ICCC బిల్డింగ్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ఆఫీసు నోడల్ ఆఫీస్గా ఉండబోతోంది. ఇక్కడ నుంచి సిపి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో కూడా చేస్తారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల దృశ్యాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి మొత్తం కూడా ఆపరేట్ చేయబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొనేటటువంటి వారంతా కూడా పార్టిసిపేట్స్ ఆయా హోటల్స్లో స్టే చేయడం జరిగింది. అంతేకాకుండా ఎల్లుండి మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే ఈ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఆయా హోటల్స్లో కూడా క్రికెటర్స్ బస చేయబోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు వచ్చేటటువంటి రూట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా మే 10న మ్యాచ్, అంతేకాకుండా మే 10న ఈ వరల్డ్ ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏదైతే HICC సంబంధించినటువంటి హోటల్తో పాటుగా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్క్ హయత్ కావచ్చు, తాజ్ కృష్ణ లాంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రతను కట్టుదిట్టం చేయబోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అంతేకాకుండా సీసీ కెమెరాలు పనిచేసే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఇప్పటికే నగర సివి ఆనంద్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరొక వైపు డిఫెన్స్ ఏవైతే ఆఫీసులు ఉంటాయో డిఫెన్స్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా మరీ ముఖ్యంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా డిఫెన్స్ అధికారులతో కూడా తాము సమన్వయంతో ఉన్నాము. ఇప్పటికే ఎటువంటి మార్గదర్శకాలను పాటించాలంటే వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించామంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఎవరైతే ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పాత బస్తీకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఇది హెరిటేజ్ వాక్తో పాటుగా చౌమల్లా ప్యాలెస్కి సంబంధించి అక్కడ ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాప్స్ ఉంటారో అక్కడ మూసివేయాలి. అంతేకాకుండా ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళకి సంబంధించి అటు పార్కింగ్ అంశాలు కావచ్చు, భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జితేందర్తో కూడా పోలీస్ కమిషనరేట్లకు సంబంధించినటువంటి సిపిలు అంతేకాకుండా డీసీపీలు సమావేశం కూడా అయ్యారు. ప్రతి ఒక్కటి కూడా భద్రత విషయంలో ఏ మాత్రం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిన్న జరిగినటువంటి మాక్ డ్రిల్స్ కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు సూచించినటువంటి కేటగిరీలో హైదరాబాద్ 2nd ప్లేస్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్లేసులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా అణువణువున చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అన్ని రకాల చర్యలు, అన్ని రకాల భద్రత కట్టుదిట్టమైన చర్యలను మాత్రం పోలీసులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నోడల్ ఆఫీస్గా చేర్చుకుని ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేత్ర. రైట్ జ్యోతి.